ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. నవంబర్ 13 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం విలాప వాక్యములు 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రం హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుండి 18వ వచనం వరకు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుని కృప ఈ దినములలో మిమ్మల్ని శ్రేష్టమైన మార్గము గుండా తోడుకొని వెళ్ళుటకు ఆయన తన యొక్క అద్భుతమైన విశాలమైన ఆ కృపను మీకు విడుదల చేస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోడు. ఆయన మిమ్మల్ని ఎప్పుడూ దాటి వెళ్ళడు. ఆయన వాగ్దానం చేసిన రీతిగా, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. ఈ వాగ్దానం ప్రకారం ఆయన నిత్యము మిమ్మల్ని కాపాడే దేవుడిగా ఉన్నాడు, ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు, విడువని దేవుడిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ధైర్యం తెచ్చుకోండి. ప్రభునందు విశ్వాసము కలిగి ఉండండి. ఒక అద్భుతమైన నిరీక్షణ మీరు ఆయన యందు కలిగి ఉన్నట్లయితే దేవుడు ద్వారాలు తెరవడం మీరు కళ్ళారా చూస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు అరిచినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. 142వ కీర్తన 2వ చరణం. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు ఎలాంటి పరిస్థితుల్లో ఈ కీర్తన రాసుంటాడు? బైబిల్ మనం చూస్తే ఈ కీర్తన పైభాగంలో ఆయన గుహలో ఉన్నప్పుడు ఈ కీర్తన రాసినట్లుగా మనకు అర్థమవుతుంది. దావీదు జీవితంలో అనేక మార్లు గుహలలో జీవించినటువంటి అనుభవాలు ఉన్నాయి, తరమబడుతున్న అనుభవాలు ఉన్నాయి. శత్రువులు అతను చిక్కించుకొని నాశనం చేయాలని ప్రయత్నించినటువంటి సమయాలు దావీదు యొక్క జీవితంలో ఉన్నాయి. అలాంటి సమయాల్లో ఒక మనుష్యుడు ఏ విధమైన నిరీక్షణ లేకుండా దేవుడే నాకు శత్రువై నన్ను తరుముతున్నప్పుడు ఇక నన్ను నేను ఎక్కడ కాపాడుకోవాలి? నాకెవరు రక్షణ కలిగిస్తారు? నేను నిశ్చయంగా నాశనమైపోవడం ఖాయం అని ఒక సాధారణమైనటువంటి మనుషుడు ఆలోచిస్తాడు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఒకవైపు సౌలు తరుముతున్నాడు, శత్రువులందరూ ఏకమయ్యారు, అతన్ని పట్టుకోవాలని, తమ వలలో అతన్ని చిక్కించుకోవాలని, ఉరియొడ్డవలనని అతన్ని తరుముతూ ఉన్నారు. ఆ సమయంలో దావీదు ఏం చేశాడు తెలుసా? బహు వినయముగా, అయ్యా నీ సన్నిధిలో నేను మొరపెట్టుకొనుచున్నాను, నాకు కలిగిన బాధ నీ సన్నిధిలో నేను తెలియజేస్తున్నాను అని దేవునితో అతడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు కలిగిన బాధ వినేవారు ఎవరు లేరా? నీ చుట్టూ తలంతా బలగముండి కనీసం ఏ కొద్ది సహాయమైనా చేయకుండా నిన్ను విడిచిపెట్టిన వారు విస్తారంగా ఉన్నారు కదూ. అయితే దేవుడు నీ తట్టే చూస్తున్నాడు. నా బిడ్డ నా దగ్గరకు వస్తాడేమో, నా బిడ్డ నాతో ఈ బాధ పంచుకుంటాడేమో అని ఈ ఉదయకాలం
నీ వైపు తేరి చూస్తున్న ఆ ప్రభుని మీ ఆత్మలో ఒకసారి మీరు చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో బతిమాలు కొనండి. మీకు కలిగిన బాధ ఆయనకి చెప్పండి. బాబు, నా బాధ ఎవరికి చెప్తే ఎవరు తీరుస్తారయ్యా? నేను మనుషులకు పలుమార్లు చెప్పుకొని అయ్యా నేను అవమాన పాలైపోయాను, నిన్ను ఎవరికి చెప్పుకోవాలి అని నీలో నీవు మదన పడుతుండొచ్చు, కృంగిపోతూ ఉండొచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవాది దేవుడినితో మాట్లాడుతున్నాడు. ఇదిగో అదుల్లాము గుహలో ఉన్న నా ప్రియ కుమారుడు దావీదుని నిన్ను వెలుపలకు తీసుకొచ్చి ఒక మంచి జీవితాన్ని, సింహాసనాన్ని, రాజరికాన్ని ఏ విధంగా అతనికి నిన్ను అనుగ్రహించితినో అదే నా హస్తం నీ జీవితంలో కూడా నేను కదిలించబోతున్నాను. ప్రియా నా బిడ్డ, నా తట్టు చూడు. నీకు కలిగిన బాధ నా ఎదుట విన్నవించుకో, నేను నీ మొర్రను ఆలకిస్తాను అని ఈ ఉదయం ప్రభు మీతో మాట్లాడుతున్నారు. ఆయన ఎన్నడూ కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళడు. మీరు చెప్పే ప్రతి మాట ఆయన ఆలకిస్తాడు. మీరు పెట్టే ప్రతి మొర్ర ఆయన చెవులార వింటాడు. ఆయనకి ప్రార్థన ఆలకించువాడు అని ఒక బిరుదుంది. మీ ప్రార్థన ఆలకిస్తాడు, మీకు జవాబునిస్తాడు, మహిమతో ఆయన మిమ్మల్ని నింపుతాడు. ప్రియ సహోదరి, మీ రోజులు, మీ జీవితం అద్భుతంగా మారబోతుంది. మీ పాదాలు ఉన్నత స్థలాల మీద నడవబోతున్నాయి. పోగొట్టుకున్న ఆ కృప, ఆ సమృద్ధిని మరలా మీరు అనుభవించబోతున్నారు. ఆయన వైపు చూడండి, ఆయన తట్టు కన్నులెత్తండి. ఆయన సన్నిధిలో వినయముతో, తగ్గింపుతో నేల మట్టుకు మీరు సాగిలపడి ప్రార్థించండి. దేవుని కృప అద్భుతంగా మీరు అనుభవిస్తారు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మా బాధ, మా వేదన, మా కన్నీరు మీ పాదాల చెంత మా తండ్రి మేము పెట్టుచున్నాం. మా హృదయాన్ని మీ సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాం. ఈ దినం వేదనతో అంగలారుస్తున్న మా ప్రియులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. ప్రభువా, మీరు వారిని లేవనెత్తండి, మీరు వారిని వర్ధిల్ల చేయండి, మీ సమాధానముతో వారిని నింపండి. మీ కృప వారిపైకి సమృద్ధిగా దిగి వచ్చునుగాక. వారి శుభవర్తమానం విని మిమ్మల్ని మహిమపరచుదురుగాక. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమెన్.